తెలుగుదేశం పార్టీ పుట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవము 8 పర్యాయంలో 2 సార్లు మాత్రమే తెలుగుదేశం ఓటమి పాలైంది. ఆ తెలుగుదేశం ఓటమి పాలైన దానికి కారణము కార్యకర్తల వల్లే ఆ ఓటమి పాలైంది. ఎందుకు అయిందంటే 2004లో ఆ రోజు నాడు కార్యకర్తలకు జరిగిన పొరపాట్ల వల్ల వాళ్ళ వ్యతిరేకతతో 2004లో వేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, కార్యకర్తలు అప్పుడు కూడా గెలిచింది. తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు, అక్కడ విరక్తితో చెందించినారు. అక్కడ అదేవిధంగా 2014లో కూడా అదే పరిస్థితి రావడం జరిగింది. 2019లో కూడా ఇప్పుడు పరిస్థితి తెలుగుదేశంకి సత్యవేడు నియోజకవర్గం కంచుకోట. సత్యవేడు నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం. 2 పేర్లు సత్యవేడు నియోజకవర్గానికి, ఒకటి తెలుగుదేశము, 2 సత్యవేడు. ఈ 2 సత్యవేడు నియోజకవర్గంలో ఈ రోజు పరిస్థితుల్లో గతంలో ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంటే ఏనాడు జరగని తీవ్ర పరిణామం ఏమంటే ప్రతి కార్యకర్తలకు కూడా ఒక ఇబ్బందికరము. వాళ్ళకి కార్యకర్తలకు ఎవరికి కూడా ఏ విషయమో తెలియదు. లీడర్లు కేడర్లు ఎవరికి తెలియకుండా ఏదో ఒక లీడర్ని అనౌన్స్ చేసినారు. ఆయన గతంలో వైసీపీ పార్టీలో ఉండి ఆయన వల్ల చాలా ఇబ్బందులు నానా కష్టాలకు గురైనారు. అది ఒక మండల కేడర్లు మాత్రం కాదు, సాధారణ కార్యకర్తల స్థాయిలో కూడా గురైనారు. కార్యకర్తలు కాకుండా ప్రజల్లో కూడా గురైనారు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడినారు. ఇప్పుడు అటువంటి వ్యక్తిని మనుషులు అందరూ కార్యకర్తలతో కలుపుకుపోయే తత్వంలో కూడా కనిపించకుండా ఏదో మనకి టికెట్ ఇచ్చేసినారు, మనకి ఎట్లయినా తెలుగుదేశం వాళ్ళు వేసేస్తారు ఓట్లు అనే ఆలోచనతో వాళ్ళు ఉంటేది అది అనివార్యం, అది ఖచ్చితంగా అనివార్యం. అది ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు మేము కార్యకర్తలు మా పార్టీ పెద్దల ఆదేశాలకి తలదించుకుని మేము సరే అంటే మా మాటలు లేదానికి ప్రజల్లో సుముఖంగా లేదు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు చెప్పితే కూడా మేము వినే స్థాయిలో లేదంటున్నారు. కానీ ఎప్పుడు మేము కార్యకర్తలు కానీ తెలుగుదేశం నియోజకవర్గ ప్రజలు కానీ ఒక వ్యక్తిత్వాన్ని చూసి ఓటేసిన చరిత్ర లేనేలేదు. ఏదున్నా అధ్యక్షులు పెద్దలు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో చూసి ఆయన మాట విని ఆయన ఎవరిని పంపించినా వాళ్ళకి మేము ఆయన ఆదేశిస్తే మేము అనుసరిస్తూ ఉన్నాం. సత్యవేడు నియోజకవర్గంలో మాకు శివప్రసాద్ ఎవరని తెలియదు, ఆయనే పంపించినారు. హేమలత తెలియదు, ఆయనే పంపించినారు. తర్వాత ఆదిత్య ఎవరని తెలియదు, వాళ్ళే పంపించినారు. లాస్ట్ అనౌన్స్ చేస్తే సరే అంటా ఉన్నాం. మేము ఎప్పుడు ఏనాడు తిరస్కరించలేదు, సత్యవేడు నియోజకవర్గ ప్రజలు ఏనాడు తిరస్కరించలేదు. ఆదిత్య తర్వాత జేడీఆర్ని పంపించినా కూడా జేడీ రాజశేఖర్ గారిని అప్పుడు కూడా మేము తిరస్కరించలేదు. సరేనే అది పొరపాటు ఏది జరిగిందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఏదో గాలి వీచిందో అట్లా జరిగిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మేము సిద్ధంగా శిరస వహించినా కానీ ప్రజలు వాళ్ళ మనోభావాలు వాళ్ళు మాకు సహకరించడం లేదు. నియోజకవర్గంలో పంచాయతీ క్షేత్రస్థాయిలో ఎక్కడ ప్రజలు సహకరించలేదు. ఆయన్ని ఈ పార్టీకి తీసుకోవటం తప్పులేదు, కానీ ఆయన ఇంక ఏదన్నా మార్గం చూసి పెద్దలు వేరే మార్గంతో ఆయన అనుసరించి ఆయన ఆ మార్గం పంపించి నూతనంగా పాత వ్యక్తులు ఎవ్వరూ లేకుండా నూతనంగా ఎవరినన్నా ఒకరిని అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఆ నూతనంగా ఉండే వ్యక్తికి క్షేత్రస్థాయిలో అందరూ కూడా సహకరిస్తారు. ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేకుండా ఎవరితో విభేదాలు లేకుండా ఆ నూతన వ్యక్తిని సహకరించి పెద్దలు ఆయన పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మాకు ఇచ్చిన యువకాలంలో ఇచ్చిన హామీల ప్రకారము మా కార్యకర్తల బాధలు కష్టాలు మనోభావాలు తెలుసుకొని మాకు సహకరించి మాకు న్యాయం చేసి మేలు చేయాల్సిందిగా పదే కోరుతున్నాం పూజ్యులకి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. మా బాబు గారికి ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను. అయ్యా బాబు గారు, మీరు ఎమ్మెల్యేలని ఎందరిని పంపించినా మా నియోజకవర్గం నుంచి వారిని గెలిపించి అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలుగా చేసి పంపించాము. ఈరోజు మేము ఈ వ్యక్తికి అభ్యంతరం తెలుపుతున్నామంటే మా సత్యవేడు నియోజకవర్గంలో 279 పంచాయతీలు ఉన్నాయి. ఈ 279 పంచాయతీల్లో ఆశా వర్కర్లు ఉన్నారు, సంఘమిత్రాలు ఉన్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ ఇదే ఆదిమూలం ద్వారా బాధింపబడ్డారు. ఇదే బాధింపబడింది కాకుండా వాళ్ళ ద్వారా మాకు కుటుంబాల్లో ఓటింగ్స్ ఉన్నాయి. ఇలా ఓటింగ్స్ వేయించాలంటే వాళ్ళ అవసరం ఉంది మనకి. ఇలా గ్రామాల్లో కానీ మరియు మన పంచాయతీల్లో కానీ మా నాయకులు వెళ్ళి ఓటు అడిగే స్థితిలో లేదు. అలా వెళ్ళినా మమ్మల్ని తరిమి కొట్టే స్థితిలో ప్రజలు ఉన్నారు. ఇదే మేము దెబ్బలు తినడానికి సిద్ధంగా లేదు. అయ్యా బాబు గారు, ఒకటే చెప్తా ఉన్నాను, ఇదే వైసీపీలో ఆదిమూలం గారు దోచుకునింది సాలక మళ్ళీ టీడీపీలోకి వచ్చి దోచుకోవడానికి మీరు అతనికి ఒక అవకాశం ఇచ్చేటట్లు మాకు అనిపిస్తూ ఉంది. అయ్యా బాబు గారు, మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఇదే మా సత్యవేడు నియోజకవర్గంలో ఆదిమూలాన్ని
అతనికి ఏదైనా మీకు అవకాశం కల్పించి మాకు కొత్త అభ్యర్థిని, అది మన తెలుగుదేశానికి సంబంధించిన ఒక అభ్యర్థిని మాకు ప్రకటించి అదేలాగా 1.5 సంవత్సరం హెలెన్ హేమలత గారు కష్టపడ్డారు, వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళే ఒక నాయకుడిని మాకు పంపుతారని నేను కోరుకుంటాను. పార్టీ ఆవిర్భవించిన రోజు 82లో ఎన్టీఆర్ గారు మన తెలుగు ప్రజలందరికీ బీసీ సామాజిక వర్గానికి రాజకీయాన్ని పరిచయం చేయడానికి ఆయన సమాజం మేలు కోసమని 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ మహానుభావుడు పుణ్యమాని ఈరోజు సతివేడు నియోజకవర్గానికి నీటి కొరత లేదు, మహిళలకి ఆస్తిలో కూడా సమాన చట్టం తీసుకొచ్చినటువంటి ఆయన, జనతా వస్త్రాలు పంపిణీ చేసినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, 2 రూపాయల కిలో బియ్యం తీసుకొని వచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, మండలాలు తెలుగు గంగ ప్రాజెక్టు ఇటువంటివి పెట్టి నిరుద్యోగ సమస్యను కూడా అరికట్టినటువంటి మహానాయకుడు స్థాపించినటువంటి పార్టీ ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సత్యవేడి ఏ రోజు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించలేదు. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పినట్టు 2 సార్లు మాత్రం వ్యతిరేకించడం జరిగింది. అది సురాజ్ గారిని గెలిపించి పంపించినారు సార్. శివప్రసాద్ పంపించిన అఖండ మెజారిటీతో పంపించున్నారు. ఆదిత్యాన్ని పంపించినా గెలిపించారు, హేమలత గారిని పంపించినా గెలిపించున్నారు. మీరు 2019లో జేడి రాజశేఖర్ గారిని కొంతకాలం పంపించిన సత్యవేడి ప్రజలు ఆదరించినారు. మళ్ళీ హెలెన్ హేమలత గారిని ఇన్ఛార్జిగా పంపించిన రోజు కూడా మేము ఆదరించిన రోజులు ఉన్నాయి సార్. కానీ అటు వైసీపీలో ఆదిమూలం గారు ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు. మీరు ఆయనని తీసుకొని వచ్చి సత్యవేడికి అనౌన్స్ చేస్తారు, మేము ఎవరూ ఊహించలేదు సార్. పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఒక ఊపులో, ఒక వేలో, చాలా సంతోషంలో మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదో కొత్త అభ్యర్థిని ఎవరినో తీసుకొస్తారు, మనం ఈసారి సైకిల్కి ఓటేద్దాము. మీరు జైల్లో ఉన్నటువంటి అన్ని రోజులు ప్రజలు ఎంతో తీవ్ర మానసిక వేదనకి, క్షోభకు గురయ్యి సైకిల్కి ఓటేసి మిమ్మల్ని సీఎంగా చూడాలని, రాష్ట్రం మేలు కోరుకోవాలని చూశారు సార్. కానీ మీరు ఆదిమూలం గారి పేరు చెప్పగానే అందరూ నిస్సత్తుగా నీరసంత గుండె జారిపోయింది సార్. కారణం ఏమంటే ఆదిమూలం గారు ఎమ్మెల్యే అయిన దేవన్ నుంచి ఎవరిని సత్యవేడి ప్రజలు సంతోషంగా ఉండలేవు సార్. అందుకు మచ్చుతునుకలు సార్. ఆయన వచ్చిన వెంటనే రేషన్ షాప్ డీలర్ల మీద యుద్ధం ప్రకటించే వాళ్ళని పీకేశారు సార్. అంగన్వాడీల్ని వాళ్ళని మార్చేశారు సార్. ఏఎన్ఎంఎల్ని మార్చేసినారు, కొత్త ఫీల్డ్ అసిస్టెంట్లని మార్చేసినారు సార్. ఇంకొకటి మా మండలంలో కల్లివెట్ట గ్రామంలో సార్ వాళ్ళు పశువులు, ఆవులు, ఇవి మేకలు మేపుకొని బ్రతికే వాళ్ళు చిన్న ఇంటి స్థలాల కోసం ఒక నాయకుడి కోసమని ఈవినింగ్ టైంలో వాళ్ళు అడవికి వెళ్ళి పశువులు మేపుకొని ఇంటికి తిరిగి వచ్చి వంట చేసుకొని పెట్టుకుని ఉంటే వండుకున్న అన్నంతో సహా నేలపాలు చేసేసి మహిళలు స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింటే ఒక ఎంఆర్ఓ గారు నేను ఆదిమూలం బావమరిదిని అని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి బయటపడేసేసి పశువుల్ని, మేకల్ని అన్నిటిని కొట్టి అడవుల్లోకి తరిమేసేసి వాళ్ళని చిత్రవద చేసినప్పుడు 2020లో TV5 కూడా ఆ న్యూస్ కవరేజ్ చేస్తున్నారు సార్. మీరు దాన్ని ఒకసారి కూడా చూసుకోండి. ఆదిమూలం గారు తీసుకొని ప్రజల్లోకి వస్తే ఇంతకు ముందంటే బాబు గారిని చూసి సైకిల్ చూసి పసుపు జెండా చూసి ఓటేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు సార్, మీరు కనుక ఆదిమూలం తీసుకొస్తే మేము ఓటు వేయము, మా ఇళ్ళకి వచ్చి ఓటు అడిగితే మీకు బాగోదనేసి పబ్లిక్ వార్న్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. మేము ఎలా వెళ్ళి అడగాలో కూడా మాకు తెలియడం లేదు. దయచేసి మీరు మనసు మార్చుకుని పార్టీ గెలిపే ధ్యేయంగా మేము అనుకుంటున్నాము. మేము వెళ్ళాం, మమ్మల్ని జనాలు ఇంటికి రానివ్వమని ఆల్రెడీ డోర్ క్లోజ్ చేసేసారు సార్ వాళ్ళు. మీరు తెలుసుకొని ఆదిమూలం గారి టికెట్ క్యాన్సిల్ చేయండి సార్. ఇన్ కేస్ మీరు కాదనుకొని ఆయనకి టికెట్ ఇస్తే మాత్రము మనం బంగారుపల్లెంలో పెట్టి వైసీపీకి గెలుపునిచ్చినట్టే అవుతుంది. మీరు పలుమార్లుగా మేము చెప్తున్నాం సార్, మళ్ళీ మీరు ఆలోచించి ఆదిమూలం గారికి టికెట్ ఇచ్చే ఆలోచన విరమించుకుంటారని మేము 2 చేతులతో నమస్కరించి క్లస్టర్ ఇన్ఛార్జి నంబర్ 1 సత్యవేడి నియోజకవర్గం, ఎక్స్ జిల్లా గ్రంథాలయ చైర్మన్. ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా నియోజకవర్గంలోని 7 మండలాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు పార్టీ తరఫున తెలియజేస్తూ, ఇది మనం ఎన్నికల ఘట్టంలోకి వచ్చాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి ఉన్నారు,
కౌరవ సభ నుంచి తప్పుకొని తిరిగి ఎన్నికై ముఖ్యమంత్రిగా గౌరవ సభలోకి వెళ్ళాలి. రెండవది, దీంట్లో భాగంగానే ఈ ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గంలో మేము ఎమ్మెల్యేని గెలిపించాలి. గెలిపిస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు, అవ్వాలి, 100% కావాలనేది మా అందరి కార్యకర్తల కోరిక. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావం నుంచి అందరం కూడా ప్రతి ఎన్నికల్లో గెలిపించుకుంటూ నియోజకవర్గంలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే స్థానాల్లో చూడగలిగినాం. మళ్ళీ కూడా మాకు ఎమ్మెల్యే కావాలి 5 సంవత్సరాలు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆదిమూలం ఎమ్మెల్యే గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ కాలం ఉంటే ఆయన్ని తీసుకొని పోయి 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వమని 7 మండలాల తరఫున కూడా అడిగాం పార్టీ ఆఫీసులో. ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. తర్వాత ఆయన వైఎస్ఆర్పీలోకి పోవడం, ఒక తూరి ఓడిపోవడం, రెండవ తూరి గెలవడం జరిగింది. గెలిచిన 2019 నుంచి ఈ బొమ్మ మాదిరిగా పెట్టుకొని నాయకులంతా యథేచ్ఛగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గ్రావల్ మాఫియా, ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలో డ్రగ్స్ యథేచ్ఛగా ఏజెంట్లు పెట్టి అమ్ముకున్నారు. మద్యం అక్రమ రవాణా జరిగింది. అంతేకాకుండా ప్రతి రెవెన్యూ ఆఫీసుల్లో కూడా పట్టాల మార్పిడి అయితేవి, 1Bలు మార్పిడి అయితేవి ఎకరాకు ₹1,00,000 యథేచ్ఛగా ఏజెంట్లు పెట్టుకొని మార్చారు. అందులో బియ్యంకండి మండలంలో గణేష్ అనే తహసీల్దార్ అయితే ఒక కౌంటర్ పెట్టి పార్టీ ఆఫీస్ ఒక ఏజెంట్ పెట్టుకొని పార్టీ ఆఫీస్ తరఫున ఒకరున్నారు. తహసీల్దారు చేస్తుంటే ప్రతి దాంట్లో కూడా వాటా వేసుకుని ఎకరాకు ₹1,00,000 ఈరోజు మొత్తం మండలంలో ప్రతి గ్రామంలో కూడా వసూలు చేసుకొని ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు. అంతేకాకుండా ఒక గ్రామంలో అయితే తలారివిట్ అనే గ్రామంలో ఎయిర్టెల్ టవర్ పెట్టడానికి కూడా ₹1,50,000 తీసుకొని ఆ గ్రామం అంతా ఈరోజు వ్యతిరేకిస్తూ ఉంది ఆదిమూలం అభ్యర్థి అయితే. కల్లివెట్టు గ్రామంలో బీసీలకు ఇచ్చిన ఇప్పుడు పురాతన పట్టాలని జగనన్న పట్టాల పేరుతో మోసం చేసి దానికి అక్రమ ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేని పట్టాలు, బోగస్ పట్టాలు సృష్టించి ప్రతి పట్టాకి ఈ మధ్య కాలంలో ఒక 10 రోజులకు ముందు కూడా ₹20,000 ప్రతి పట్టా అమ్ముకుంటున్నారు అక్కడ వైఎస్ఆర్పీ నాయకులు. ఈ విధంగా గ్రామాలే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అనుచరగణం చేసిన పూర్తిగా వనరులని సత్యవేడు నియోజకవర్గంలో ఉన్న వనరులంతా పూర్తిగా దోచుకున్నారు. మొత్తం తమిళనాడుకి స్మగ్లింగ్ జరిగింది. దీని ద్వారా ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఈరోజు మొత్తం గ్రామాల మీద పడింది. గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే ఇంతకు ముందు మాకు ఎమ్మెల్యేగా లేకుండా 1 సంవత్సరం ముందు వచ్చినా కూడా కార్యకర్తలంతా కూడా సర్దుబాటు అయి ఉంటారు. కొంచెం సరిదిద్దుకుంటాము ఒకరికొకరు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. వెంపడే ఇచ్చేదాని వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. మేము మా చంద్రబాబు నాయుడు గారిని, మా రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షులను కోరేదేమంటే, ఆదిమూలం గారు వచ్చారు, ఆయన పెద్దరెడ్డి గారిని ఎదుర్కొంటున్నారు, ఎస్సీల్లో ధైర్యశాలి. కానీ ఆయన సేవల్ని మీరు బ్రహ్మాండం ఒక ఎమ్మెల్సీనో ఇంకా దానికంటే ఎక్కువ పదవి ఇచ్చి రాజ్యసభ కానీ ఏ రూపంలో ఇచ్చి ఆయన సేవలు పార్టీకి ఉపయోగించండి. వీలైతే ఎమ్మెల్సీ ఇచ్చి కూడా మంత్రి పదవి ఇవ్వండి. కానీ అభ్యర్థి గెలవాలంటే, సత్యవేడు అభ్యర్థి గెలవాలంటే ఎవరినన్నా మీరు కొత్త వాళ్ళని పంపించండి. ఎవరిని పంపించినా నియోజకవర్గం ఏకతాటిపై వచ్చి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఏ గ్రూపులే ఒకే గ్రూపు, తెలుగుదేశం గ్రూపు, చంద్రబాబు నాయుడు పెట్టిన తెలుగుదేశం జెండా కింద అందరం కూడా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన కానుకగా ఆయన గౌరవ సభ్యులందుకు సత్యవేడు నియోజకవర్గం బ్రహ్మాండంగా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తామని మిమ్మల్ని వేడుకుంటూ, దయచేసి కార్యకర్తల మనోభావాలను, ప్రజల మనోభావాలను గుర్తించి, ఇది పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమం కాదు. ఎందుకంటే పార్టీ పుట్టినరోజులో మా ఆవేదన, కార్యకర్తల ఆవేదన తెలియజేస్తున్నావు. మాకు తెలుగుదేశం గెలుపు కావాలి, ఎమ్మెల్యే కావాలి. సత్యవేడులో కావాలంటే మీరు అభ్యర్థిని మార్చితే ఖచ్చితంగా ఎమ్మెల్యేని మీకు మంచి మెజారిటీతో పంపిస్తాము. కాబట్టి మాకు మేము ఆదిమూలం మీద వ్యతిరేకత కాదు. ఆదిమూలంకి ఇవ్వండి, సముద్ర స్థానం ఇవ్వండి, ఏ రకంగానే ఇవ్వండి. అభ్యర్థిగా మాత్రం దయచేసి మార్చి మాకు ఎమ్మెల్యేని ఖచ్చితంగా మీరు మాకు వరంగా ఇవ్వాలని
గెలిచేందుకు మా ఉన్న శక్తియుక్తులంతా కూడా అందరి శక్తియుక్తులంతా కూడా వాడుకునేందుకు మీరు మాకు ఒక అవకాశం ఇవ్వాలని వేడుకుంటూ అర్థిస్తూ చంద్రబాబు నాయుడు నమస్కారాలు పెట్టి